ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించేయండి. ఈ వీడియో ప్రత్యేకించి ఎవరైతే డిసెంబర్ నెలలో వెళ్ళబోతున్నారో, అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రత్యేక దర్శనాల కోసం వెళ్ళబోతున్నారో, జనవరి నెలకు సంబంధించి పండగ అయిన తర్వాత కానీ, పండుగలో కానీ జనవరి నెలలో వెళ్ళబోతున్నారు. ప్రత్యేకించి వీరి కోసమే ఈ వీడియోనండి. ముఖ్యంగా చాలామంది అడుగుతున్న క్వెషన్స్ ఏంటంటే, వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్ లేకుండా ఏ విధంగా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? మాకు టికెట్ ఉంది. ఎంత టైం పడుతుంది? రూమ్స్ ఎక్కడ ఇస్తున్నారు? అన్నవాళ్ళు, అదేవిధంగా బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఏ రోజుల్లో వెళ్తే బాగుంటుంది? అసలు ఎప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు? వీటి గురించి ఎప్పుడన్నా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పాపం కొత్తగా వెళ్ళేవాళ్ళు ఈ సర్వదర్శన్ టికెట్లు ఎక్కడ ఇస్తున్నారండి? అదేవిధంగా మేము అరుణాచలము, కంచి, కాణిపాకం ఇవి కూడా టూర్ ప్లాన్ చేస్తున్నాము. ఏది ముందు వెళ్తే బాగుంటుంది చెప్పండి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. తిరుమల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు యూట్యూబ్ చూడొచ్చు, చూడకపోవచ్చు. సో మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 7382679767 ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. వీటికి సంబంధించి డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి సభ్యత్వం అనేది ఒకటి తీసుకురావడం జరిగిందండి. ఇది 4 సంవత్సరాలకు ₹100 సో నెలకు ₹3 కన్నా తక్కువ అవుతుందన్నమాట. ఈ మధ్య ఏం చేశానంటే మీరు ఆటోమేటిక్గా ఈ నెంబర్కి మెసేజ్ చేయగానే ఇప్పుడు నేను చెప్పిన మాటలు వస్తాయన్నమాట. సో ఇలా సభ్యత్వం తీసుకోండి ₹100 అని. దానితో పాటు పాపం డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ₹100 కూడా పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా అని, ఒకవేళ మీరు ఫ్రీగా కావాలంటే కనుక ఫ్రీగా అని మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తానని చెప్పానండి. విషయం ఏంటంటే, ఎమ్మెల్యే బ్రేక్ దర్శనాల కోసం అడిగేవాళ్ళు, శ్రీవాణి టికెట్లు అది కూడా ఏంటంటే మేము ఫ్లైట్లో వస్తున్నామండి, అక్కడ ఇస్తున్నారా లేదా అడుగుతున్న వాళ్ళు కూడా మాకు ఫ్రీగా సమాధానం చెప్పండి అని పెడుతున్నారనమాట. అయినా పర్వాలేదండి, నేను మీకు ఫ్రీగా చెప్తాను మీరు ఫ్రీ అని అడిగితే. సో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. చక్కగా మీకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే కనుక అడగండి. ఎందుకంటే తలకు ₹100 ఇస్తే మా భాషలో చెప్పాలంటే కనుక ఏదో కోరిక వస్తాయి కదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎవరైతే వైకుంఠ ఏకాదశికి వెళ్దాం అనుకున్నారో ముందుగా మీరు టికెట్ బుక్ చేశారు లేదా కన్ఫర్మ్ చేయండి. చాలామంది ఏమనుకున్నది ఏంటంటే ఒక టికెట్ మీద నలుగురు వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది కదా, దానితో వీళ్ళు మీ నలుగురు వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నారండి. అలా కాదండి, మీ టికెట్ మీద ఎంతమంది పేర్లు ఉన్నాయో చూడండి. చాలామంది ఏం చేశారంటే ఒక టికెట్ మీద ఒక పేరు రాసుకున్నారు. ఫర్ సపోజ్ నేనే ఉన్నాననుకోండి, నా పేరే రాసుకున్నాను నేను సెలెక్ట్ అయ్యాను. సో టికెట్ మీద నా పేరు ఒక్కరే ఉంది కాబట్టి ఒకరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మిగిలిన ముగ్గురిని మీరు తీసుకెళ్ళడానికి ఉండదండి. సో చాలామంది అదే అనుకుంటున్నారండి. నాకు వచ్చే మెసేజ్‌లన్నీ అవే. మేము టికెట్ బుక్ చేసామండి, నలుగురు వెళ్ళిపోవచ్చు అని అడుగుతున్నారు. టికెట్ మీద పేరు రాసి ఉండాలండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే నలుగురిని అలౌ చేస్తారండి. ఇక డిసెంబర్ 30 తారీఖున వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది. 30, 31, 1 తారీఖు ఈ 3 రోజులు కూడా మీరు టికెట్ లేకుండా వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీకు దర్శనాలు అవ్వవు. కొండపైకి అలౌ చేస్తారండి. టికెట్ ఉన్నా లేకపోయినా కొండపైకి అలౌ చేస్తారు. మీరు చక్కగా అవన్నీ చూసుకొని వచ్చేయచ్చు కిందకి. అంతే తప్ప దర్శనానికి మాత్రం అలౌ చేయరండి. ఇక మరి టికెట్ లేకుండా ఎప్పటి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే కనుక 2వ తేదీ నుంచి, అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మీరు ఏ టికెట్ లేకపోయినా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. అంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే కింద టోకెన్స్ ఇస్తారండి, మెట్ల మార్గంలో వెళ్తే టోకెన్స్ ఇస్తారా, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం అని అడుగుతూ ఉన్నారు. సో ఎవరికి ఏ టోకెన్లు ఇవ్వరండి. కింద ఇచ్చేస్తున్నారు కనుక తొక్కేసుకొని దెబ్బలాడేసుకుంటున్నారు అని చెప్పేసి అవేమీ తీసేశారు మొత్తం అన్ని. సో డైరెక్ట్గా ఎంతమంది ఉన్నారో అంతమంది కొండపైకి వచ్చేయమన్నారు. అక్కడ లైన్లు ఏర్పాటు చేస్తారు. సో మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత ఫ్రీ లైన్ అని ఎక్కడ చెప్తే వాళ్ళు చెప్తారు, మీరు సర్వదర్శనంకి వెళ్ళాలండి, సర్వదర్శనం అన్న ఫ్రీ లైన్ అని ఒకటేనండి అంటే కనుక వాళ్ళు మైకులు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎక్కడికి రమ్మాలని. సో మీరు అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే సరిపోతుందండి. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ టికెట్ తీసుకుని ఉన్నారో 2:30 నుంచి 31 కానీ, అదేవిధంగా 2 నుంచి 8 వరకు కూడా మనకు ₹300 దర్శన టికెట్లు ఇచ్చారండి. సో మీరు ఆ టైం చెప్పిన స్లాట్కి వెళ్తే సరిపోతుందండి. ఒక 2 గంటలు లేట్‌గా వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే చాలామందికి తెల్లవారుజామున 3 గంటలకు రండి, 4 గంటలకు రండి అని ఉంది. సో మీరు ట్రైన్ దిగి వెళ్ళే టైంకి లేట్ అవుతుందండి.
సో ఆ రోజులు ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. మీరు చెప్పిన టైమ్ స్లాట్‌కి ముందుగా వెళ్ళాలనుకుంటే గనక ఒక 2 అవర్స్ ముందెళ్ళినా పర్వాలేదండి. లేట్‌గా అవుతుందంటే గనక మీరు ఆ రోజులు ఎప్పుడు వెళ్ళినా రానిస్తారండి. ఇది ముఖ్యమైన సమాచారం. ఇక ఫ్రీ దర్శన్ టికెట్స్ అంటే ఇప్పుడు ఈ తేదీలు కాకుండా జనవరి 30వ తేదీ నుంచి కాకుండా అదే డిసెంబర్ 30 నుంచి కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఫ్రీ లైన్‌లోకి వెళ్ళాలన్నా లేదా 8దో తారీఖు నుంచి ఫ్రీ లైన్‌లోకి వెళ్ళాలనుకున్నా, ఫ్రీ టికెట్స్ కావాలనుకున్నా మనకు కొండ కింద 3 ప్లేసుల్లో టోకెన్స్ ఇస్తున్నారండి. విష్ణునివాసం, శ్రీనివాసము, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్. ఈ భూదేవి కాంప్లెక్స్ దగ్గర విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకు బస్ మీద వెళ్ళే వాళ్ళకు టికెట్స్ ఇస్తున్నారండి. మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి కూడా టికెట్స్ ఇస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి మీరు తీసుకునే టోకెన్ మీద శ్రీవారి మెట్టు అని ఉంటే గనక మీరు తప్పకుండా శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే వెళ్ళాలి. టికెట్ స్కాన్ చేయించుకోవాలి. అలా కాకుండా మీకు మామూలుగా ఎస్ఎస్‌డి టోకెన్ అని రాసుందనుకోండి. సో, దానికి ఇబ్బంది లేదండి. మీరు బస్సు మీద వెళ్ళిపోయినా పర్వాలేదు, మెట్ల మార్గం నడిచి వెళ్ళినా పర్వాలేదు. సో, ప్రత్యేకించి శ్రీవారి మెట్టు అని రాసుంటే గనక మీరు తప్పకుండా శ్రీవారి మెట్ట మార్గం ద్వారా వెళ్ళాలి. మధ్యలో స్కాన్ చేస్తారు. స్కాన్ చేయించుకోండి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మా వోళ్ళు వెళ్ళారండి. కొండపైన కూడా టోకెన్‌లు ఇస్తున్నారంట కదా! మీరెప్పుడు చూసినా కిందే ఇస్తున్నారని చెప్తున్నారు. పైన ఫ్రీ లైన్‌లోకి వెళ్ళిన వాళ్ళకి కూడా టోకెన్‌లు ఇస్తున్నారంట కదా! అని అడుగుతూ ఉన్నారనమాట. ఆ టోకెన్‌లు ప్రత్యేకించి ఫ్రీ లైన్ వాళ్ళకని కాదండి. మనకు ఇంతకుముందు కూడా టోకెన్‌లు ఇచ్చేవారు. అక్కడేంటి మనం లడ్డూ అట్ట తీసుకోవడానికి దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూ తీసుకోవడం ఒక టోకెన్ ఇచ్చేవారు కదా! అదే మన కౌంటర్ ముందు పెట్టారనమాట. మనం కంపార్ట్మెంట్‌కి వెళ్ళే ముందే ఒకసారి మనల్ని స్కాన్ చేసి మనకొక టోకెన్ అనేది ఇస్తారనమాట అండి. ఆ టోకెనే మనం లడ్డూ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన వాళ్ళేమనుకుంటున్నారంటే ఫ్రీ దర్శన్ టోకెన్ అక్కడ కూడా ఇస్తున్నారనుకుంటున్నారు. ఆ టోకెన్ వేరండి. ఇప్పుడు మీకిచ్చే టోకెన్ వేరు. ఈ టోకెన్ మీద ఏంటంటే ఆహ్, మీ ఆధార్ కార్డు అవన్నీ ఏమి ఎంటర్ చేయరండి. జస్ట్ మిమ్మల్ని చూసి ఫోటో తీసి పంపించేస్తారు. సో, దర్శనం అయిపోయాక మీరు లడ్డూ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంత టైం పడుతుంది ఏంటన్నది సుమారుగా రాస్తారనమాట టోకెన్ మీద. సో, అంతే తప్ప పైన ఫ్రీ దర్శన్ టోకెన్‌లను ఇవ్వడం లేదండి. కంపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయ్యే ముందు టోకెన్ ఇస్తున్నారు. ఇది వేరు. కింద భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే టోకెన్‌లు వేరండి. ఓకేనండి. ఈ టోకెన్‌లు ప్రస్తుతానికి అంటే కింద కొండ కింద ఇచ్చే టోకెన్‌లు ఏంటంటే మనకు మధ్యాహ్నం 1 నుంచి ఇస్తున్నారండి. ఇంతకుముందు తెల్లవారుజామున ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కాకుండా మధ్యాహ్నం నుంచే ఇస్తున్నారనమాట అండి. ఇక కొండ కింద గాని, కొండ పైన గాని రూ. 300 దర్శనం టికెట్స్‌ను ఎక్కడ ఇవ్వడం లేదండి. ఇంకా చాలామంది అవి నిజం అనుకుంటున్నారు. ఎక్కడ ఇవ్వడం లేదు. రెండో విషయం సీనియర్ సిటిజన్స్‌కు కొండపైన ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఏమి ఇవ్వడం లేదండి. అవి నమ్మకండి. ఉదయం దర్శనము, మధ్యాహ్నం దర్శనము అని చెప్తున్నారు కదా! అవి అసలు అవేమీ నమ్మకండి. ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే దర్శనం ఉంది. ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ కానీ, వికలాంగులు గానీ, అదేవిధంగా కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఆహ్, ఓపెన్ హార్ట్ సర్జరీకి ఒకటి ఇస్తున్నారు. క్యాన్సరు ఇలాంటివి కొంచెం దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తున్నారనమాట అండి. సో, అవన్నీ కూడా మనం ఆన్‌లైన్‌లో మనం అప్‌లోడ్ చేసుకొని టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప, డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో అయితే ఇక్కడ ఇవ్వడం లేదండి. మీరు ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. అక్కడ ఎవరైనా వచ్చేసి మీకు ప్రత్యేకించి దర్శనాలు ఇప్పించేస్తాము అది ఇది అంటే గనక అవి కూడా నమ్మకండి. మీరు ఏ టోకెన్ ఉందో ఆ టోకెన్ మీదే మీరు దర్శనానికెళ్ళి ప్లాన్ చేసుకోండి. ఇక ముఖ్యంగా మనకు బ్రేక్ దర్శనం విషయానికొస్తే గనక ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ లెటర్‌లు యాక్సెప్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీ లెటర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇందులో మనకు ఏ రోజు వారీగా అంటే 2 రోజులు తెలంగాణ వాళ్ళకి, మిగిలిన రోజులు ఆంధ్ర వాళ్ళకి ఇలా కేటాయించడం జరిగింది. ఒకవేళ మీరు బ్రేక్ దర్శనంకి వెళ్ళేలా ఉంటే గనక నాకొకసారి మెసేజ్ చేయండి. ఏ రోజు ఎవరికి ఏ దర్శనాలు ఇస్తున్నారు అన్నది నేను చెప్తానండి. ఇందులో మనకు 28దో తేదీ నుంచి అదేవిధంగా మనకు వైకుంఠ ఏకాదశి టైంలోను, జనవరిలో రథసప్తమి రోజు మనకు బ్రేక్ దర్శనాలన్నవి లేవండి. రద్దు చేసేశారు. సో, మీరు ఆ తేదీల్లో ఏమి తీసుకునే ప్రయత్నం చేయకండి. ఇక చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే రూమ్స్ లేవండి మాకు అని అడుగుతున్నారు. రూమ్స్ ఎవరికీ రిలీజ్ చేయలేదండి వైకుంఠ ఏకాదశి టైంలో. మీరు డైరెక్ట్‌గా కొండపైకి వెళ్ళిపోతారు కదా! అక్కడ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. ఇంకా ఎక్స్‌ట్రా కౌంటర్‌లు అన్నది ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాంబాగీచా గాని, పద్మావతి గెస్ట్ హౌస్ అని ఇలా మిగిలిన చోట్ల ఇచ్చే అవకాశం ఉంది. టీటీడీ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత మరలా నేను గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్‌లో. సో, మీరది ఫాలో అవుదురు గాని, లేదంటే ఒక వీడియో చేసి మరలా ఎక్కడ కౌంటర్‌లు ఇస్తున్నారు, ఏంటన్నది నేను మీకు తెలియజేస్తానండి. ప్రస్తుతానికి ఉన్న తాజా సమాచారం ఇదండి.
మీరు తిరుపతితో పాటు కాణిపాకము, అరుణాచలము, కంచి ఇవన్నీ వెళ్ళాలనుకుంటే కింద మనకు లోకల్ బస్సులు ఉంటాయండి. ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మీరు కంచి వెళ్ళాలనుకున్నా, అరుణాచలం వెళ్ళాలనుకున్నా బస్సులు ఉంటాయండి. వీటితో పాటు లోకల్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ఉంటారు. మీకు అక్కడే దొరుకుతారండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీరు ప్రత్యేకించి ఒక ఆర్డర్‌లో చెప్పంటే గనక మనకు కొండపై నుంచి కానీ, కొండ కింద నుంచి డైరెక్ట్ కాణిపాకం బస్సులుంటాయండి. అక్కడ మీరు దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి మనకు శ్రీపురానికి ఉంటాయి. శ్రీపురం నుంచి అరుణాచలానికి బస్సులుంటాయండి. అరుణాచలం నుంచి మరలా మీరు కంచి రండి. కంచిలో దర్శనం చేసుకున్న తర్వాత ఆ కంచి నుంచి మరలా తిరుపతికి బస్సులుంటాయండి. సో, బస్సులైతే ఇబ్బంది ఏముండదు. చక్కగా మీరు దర్శనాలు చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. జనవరి నెలకు సంబంధించి ఇంకా ఏమన్నా టికెట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే కనుక మనకు ఉన్న ఒకే ఒక ఆప్షను వామన్ టికెట్స్ అండి. ఈ వామన్ టికెట్స్ మనకు ప్రతి నెల 25, 26 తేదీలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇవి తదుపరి నెలకనమాట అండి. సో, ఈ డిసెంబర్ నెల 25, 26 తేదీల్లో మనకు జనవరి నెలకు సంబంధించిన వామన్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. సో, ఇవి వామన్ టికెట్స్ అంటే కనుక ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చండి. ఇద్దరికీ కలిపి 1600. మీరు తప్పకుండా వామన్‌లో పాల్గొనాలి. మీరేమి తీసుకుని వెళ్ళనవసరం లేదండి. అన్నీ వాళ్ళు చేస్తారు, మనం చూడడమే. దానికోసమే మనం వెళ్ళాలనమాట. అక్కడ మీకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వామన్ జరుగుతుందండి. సో, 12 తర్వాత మీ టికెట్ మీద స్టాంప్ వేసి ఇస్తారు. సో, అప్పుడు మీరు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. మీకు రూ. 300 దర్శన టికెట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట అండి. సో, శుభ్రం నుంచి ఎంట్రీ ఉండదండి. సో, ఆ టికెట్ తీసుకుని మా టికెట్ పైకి వెళ్తారు కదా! సో, 3 గంటల స్లాట్ అనేది మీకు ఇస్తారనమాట అండి. సో, 3 గంటలకు వెళ్తే పర్వాలేదు. లేదా 4, 5 గంటలకు వెళ్ళినా మీకు ఇబ్బంది ఏమీ లేదని వాళ్ళు రానిస్తారు. ఓకేనండి. ఇవి డిసెంబర్ నెల చివరిలో మనకు రిలీజ్ చేస్తారండి. అప్డేట్ రాగానే మరలా మీకు చెప్తారు. ఇవి జనవరి నెలకు సంబంధించిన టికెట్స్ అనమాట అండి. సో, ఇంకా మనకు శ్రీవారి టికెట్స్ ఎలానో డైలీ ఇస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఆ టికెట్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చండి. కొండ పైన ఇస్తున్నారు, ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇస్తున్నారు. ఏ రోజు టికెట్ ఆ రోజు ఇస్తున్నారంటే, ఆ రోజే దర్శనం ఉంటుంది మీకు. ఇంతకు ముందు రోజుల్లో ఒక రోజు తర్వాత ఉండేదండి దర్శనము. ఇప్పుడు అలా కాదండి. అదే రోజు ఉంటుంది దర్శనం. సాయంత్రం 4:30కి ఈ దర్శనం అనేది ఇస్తున్నారండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఓం నమో వెంకటేశాయ.